ఏంటండోయ్ ఏం చేస్తున్నారు? సెలవులు ఇచ్చారు మరి ఊరు బయలుదేరుతున్నారా? ఎన్ని పండగలకి ఊర్లు వెళ్ళినా సరే సంక్రాంతికి ఊరు వెళ్ళడం అంటే ఎంతో స్పెషల్ కదా. సంక్రాంతి అంటేనే కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు. అయ్య బాబోయ్, ఇవన్నీ వింటూ ఉండడం కష్టం, కానీ అర్జెంటుగా బయలుదేరి పండగకి ఇంటికి వచ్చేయండి. భోగి రోజు తలస్నానం చేయగానే మొదటిగా అయితే సున్నుండి తింటాము. తీపి తిని ఈ సంవత్సరం అంతా కూడా తీపి జ్ఞాపకాలతో ముగయాలి అనేసి అయితే కోరుకుంటూ మొదటిగా సున్నుండితో మొదలు పెడతాము. ఇంకా ఆ తర్వాత వేరే విషయం అనుకోండి, ఉన్న 2 రోజులు కూడా ఇంట్లో చేసుకున్న పిండి వంటలతో రకరకాలు జంతికలు, అరిసెలు, కజ్జికాయలు, ఇలా బూందీ లడ్డు ఏది చేస్తే అవన్నీ కూడా మంచిగా లాగించేస్తాం. నేనైతే చాలా సింపుల్గా చేసేసుకుంటాను. ప్రాసెస్ ఎక్కువే. ప్రతి సంక్రాంతికి కూడా అమ్మ మినుముల్ని వేపి తిరగలి పట్టి తర్వాత పౌడర్ చేసి నాకు పంపిస్తుంది. నేను ఎప్పుడు కావాలితే అప్పుడు బెల్లం లేదా పంచదారని మిక్సీ పట్టేసి చక్కగా కాచిన నెయ్యితో పెద్ద పెద్ద సున్నుండలు చేసుకొని తింటూ ఉంటాము. సున్నుండ తిన్నామంటే అమ్మ గుర్తుకు రావాలి.